ప్రత్యంగిర అమ్మవారి గురించి లోతైన ఆధ్యాత్మిక అర్థంలో ఇది రెండవ భాగం అండి. బయట శత్రువు కంటే మనలోని భయం, కోపం, ద్వేషం, అహంకారం, ప్రతీకారం వంటి శక్తులను నియంత్రించడం కూడా ముఖ్యమే. అందువల్ల ఆమెను ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రత్యంగిర భయాన్ని ఎదుర్కొనే శక్తి. మంత్రాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యంగిర దేవికి సంబంధించిన తాంత్రిక మంత్రాలు, బీజాక్షరాలు, హోమాలు, ప్రయోగాలు చాలా సంప్రదాయాలలో గురు పరంపరతో చేయాల్సినవిగా భావిస్తారు. గురువు మార్గదర్శకత్వం లేకుండా సాధారణ భక్తి, అమ్మవారి నామస్మరణ, స్తోత్ర పఠనం వంటి సాత్విక పద్ధతిలో ఉండటం సురక్షితమైన మార్గం. ప్రత్యంగిర అమ్మవారిని ఎలా ధ్యానించాలి? ఆమెను భయంకరమైన రూపంగా మాత్రమే ఊహించాల్సిన అవసరం లేదు. ధ్యానంలో ఇలా భావించవచ్చు: అమ్మ నా భయాలను తొలగించు, నా మనస్సుకు ధైర్యం ఇవ్వు, చెడు ఆలోచనల నుండి నన్ను రక్షించు, ధర్మ మార్గంలో నడిచే శక్తిని ప్రసాదించు. ఇది ప్రత్యంగిర ఆరాధనలో రక్షణాత్మక అంతర్ముఖమైన అర్థాన్ని అందంగా ప్రతిబింబిస్తుంది. మీకు కావాలంటే తర్వాత ప్రత్యంగిర అమ్మవారి పురాణ కథలు, ఆమె రూపంలోని ప్రతి ఆయుధం, చిహ్నం, అర్థం, నరసింహుడితో పూర్తి సంబంధం, 108 నామాలు, స్తోత్రాలు, ఆలయ సంప్రదాయాలు మరియు ఇంట్లో సాత్వికంగా ఎలా పూజించాలి, ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం చాలా లోతుగా చెప్పుకోవాలి. అసలు ప్రత్యంగిర అనే పేరు ఎలా వచ్చింది? దీనికి సాంప్రదాయాల్లో ఒకటి కంటే ఎక్కువ వివరాలు ఉన్నాయి. ముఖ్యంగా తాంత్రిక శాక్త సాంప్రదాయంలో ఈ పేరును ప్రతి అంగిరా కూడా విశ్లేషిస్తారు. ప్రతి ఎదురుగా, ప్రతిగా, తిరిగి అని అర్థం. అంగీరస మహర్షి అంగీరస సంప్రదాయానికి సంబంధించిన పదంగా ఒక వివరణ. మరో తాంత్రిక వ్యాఖ్యానంలో శక్తి, అగ్ని భావంతో అనుసంధానం చేస్తారు. అందువల్ల ఒక సాంప్రదాయార్థం ప్రకారం ప్రత్యంగిర అంటే వచ్చిన ప్రతికూల శక్తిని తిరిగి దాని మూలానికి తిప్పగల శక్తి అనే భావన. అంటే ఎవరైనా మన మీద చెడు ప్రయోగం చేస్తే వారిని తిప్పికొట్టే విధంగా అన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం, ప్రత్యంగిర పేరుకు ఇదొక్కటే ఖచ్చితమైన ఉత్పత్తి అని చెప్పడం సరికాదు. ప్రత్యంగిర ఉపాసనకు సంబంధించిన గ్రంథాలు, ఆచార సాంప్రదాయాలు వేర్వేరు విధాలుగా పేరును వివరిస్తాయి. ప్రత్యంగిర అనే పేరు మొదట ఏ గ్రంథంలో వచ్చింది? అంగీరస మహర్షికి ఆమెకు సంబంధం ఏమిటి? నరసింహుడి కథలో అసలు సంబంధం ఎలా ఏర్పడింది అనే 3 విషయాలు మూల ప్రత్యంగిర పేరు, అంగిరస మహర్షి, నరసింహ సంబంధం గురించి చెప్పే గ్రంథాలు, సాంప్రదాయాలు ఏవి అని అడుగుతున్నావని తెలుసుకుంటున్నాము. ప్రధానంగా పరిశీలించాల్సినవి అథర్వణ వేద సాంప్రదాయం. ప్రత్యంగిర ఉపాసనకు అథర్వణ భద్రకాళి అనే అనుబంధం ఇక్కడి నుంచే బలపడుతుంది. ప్రత్యంగిర తంత్ర సాంప్రదాయాలు, దేవి యొక్క మంత్ర, యంత్ర, ధ్యాన, ఉపాసన విధానాలు ఇందులో కనిపిస్తాయి. శారదా తిలకం శాక్త తాంత్రిక మంత్ర సాధనకు సంబంధించిన ముఖ్యమైన గ్రంథం. ప్రత్యంగిర ఉపాసనకు సంబంధించిన మంత్రం పరంపరలను అర్థం చేసుకోవడంలో ఉపయోగపడుతుంది. మంత్ర మహోదధి వివిధ దేవతా మంత్రాలు, తాంత్రిక ఉపాసనల సంకలనం ప్రసిద్ధి. నరసింహ సంబంధిత తాంత్రిక సాంప్రదాయాలు ప్రత్యంగిరాను నరసింహుని ఉగ్రశక్తితో అనుసంధానించే కథనాలు ఇక్కడ సాంప్రదాయాలు కనిపిస్తాయి. అయితే ఒక ముఖ్యమైన సవరణ, ప్రత్యంగిర అంగీరస మహర్షి పేరు నుంచి వచ్చింది అని నేరుగా నిర్ధారించే ఒకే ప్రామాణిక వేదవాక్యం ఉందని చెప్పడం సరైనది కాదు. అది ఒక ఉత్పత్తి, సాంప్రదాయ వివరణ మాత్రమే.